రావు గారు ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీకి ఇన్ఛార్జ్ ఉన్నారో అతనితో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు చెప్పండి. సత్యవతి రాథోడ్ గారు ఏదైతే నేను 20 లక్షలు ఇచ్చాను తర్వాత ఇల్లు ఇప్పించానన్నారో అలాంటి సంఘటనలు రాష్ట్రం మొత్తంలో ఒక 50 సంఘటనలు నేను చెప్తాను. ఆదిలాబాద్ లో గొండులపైన జరిగింది, ములుగులో జరిగింది, ఇక్కడ ఉన్న జడ్చర్లలో ఒక దళిత అమ్మాయి మీద జరిగింది, వరంగల్ జిల్లాలో గురుకులాల చదువుకునే అమ్మాయిల మీద జరిగింది. మంత్రి గారు మనం మాట్లాడుతుంది లగచర్లకు సంబంధించిన మనం భూములు కోల్పోతున్న రైతుల గురించి చెప్తా వినండి. మేడం గారు నేను 20 లక్షలు ఇప్పించాను, అది కేసీఆర్ ఘనత. ఫస్ట్ ఆమె డివైడ్ చేయలేదు. లగచర్ల విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వం కొనడానికి వాళ్ళని చర్చలు జరిపితే బీఆర్ఎస్ దాడి చేపిస్తారు అధికారుల మీద. ఇది మీరు ప్రోత్సహిస్తున్నారా? దాడి చేసింది ఎవరు? బీఆర్ఎస్ నాయకుడా కాదా? ఆయన ఒక్కసారి సత్యవతి రాథోడ్ మనం మాట్లాడదాం. మేడం సత్యవతి రాథోడ్ గారు మీరు చెప్పండి. 19,000 ఎకర్స్ ఉండంగా కూడా ఈ రోజు లగచర్ల ప్రాంతంలో, దుద్యాల ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి, అది కూడా ఫార్మా క్లస్టర్స్ కంపెనీ ఓవరాల్ గా మనం సిటీ మొత్తానికి మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, అలాగే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడానికి అసలైన కారణాలు ఏంటి మేడం మీ దృష్టిలో? వాళ్ళ సొంత ప్రయోజనం అండి. ప్రభుత్వ భూమి కొంటే ప్రభుత్వం పోవాలి, కలెక్టర్ మీద దాడి అయితే సిఎస్ పోవాలి. తిరుపతి రెడ్డి ఎవరా అని అడుగుతున్నాను నేను. అల్లుడికి ప్రయోజనం చేయటానికి, సొంత అల్లుడికి ప్రయోజనం చేయటానికి మా లమ్మడోళ్ళు ఇన్ని రోజులు కష్టపడి కాపాడుకున్న భూములను మరి గుంజుకునే, లాక్కునే హక్కు మీకెవరు ఇచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఫార్మా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, అలాగే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళని మెప్పియాలి. ఇదే ముఖ్యమంత్రి అక్కడ ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయితే మేము బాగుపడతాం అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి కొడంగల్లో ఓట్లు వేసుకొని కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఈ 11 నెలల్లో 25 సార్లు ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఉన్న లమ్మడోళ్ళ భూములు తీసుకునే ముందు వాళ్ళతోని మాట్లాడే తీరిక, ఓపిక, సోయి లేదా అని నేను అడుగుతున్నాను. దానికి మీరేం చెప్తారు? వాళ్ళు బాధితులు, భర్తలు, పిల్లలు జైల్లో ఉన్నారు, పెద్ద మనుషులు ఊళ్ళో ఉండాల్సిన వాళ్ళందరూ పారిపోయి అడవిలో ఉన్నారు. ఆడోళ్ళు వస్తే హైదరాబాద్ లో ఉండే రేవంత్ రెడ్డి గారి కబంధ హస్తాల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఢిల్లీలో నేషనల్ మరి జాతీయ కమిషన్, మహిళా కమిషన్ కలవడానికి వచ్చినాం. దాన్ని కూడా మిమ్మల్ని మూర్ఖునా అంటారా? ఇదే విషయంపై తెలుసుకోండి. రాథోడ్ గారు ఇప్పుడు మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అక్కడనే మీ దగ్గరనే ఉన్నది కాబట్టి మీరు మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్ వాళ్ళని కలవదు. ఇదే నేపథ్యంలో పోయి కాంగ్రెస్ కు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, అక్కడ బీజేపీకి సంబంధించిన ఎవరైతే యంత్రాంగం ఉన్నదో ఆ యంత్రాంగాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఒక 19,000 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో ఫార్మా సిటీకి సంబంధించి ఒక బాధాప్తా దాని మీద ఒకసారి ఇంతకుముందు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫార్మా క్లస్టర్లో కూడా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు కూడా అడగడానికి ఏమైనా అవకాశాలు కూడా ఉన్నాయా మ్యామ్? తప్పకుండా. దీని మీద ఈ లగచర్ల విషయంలో అక్కడ ఉండే బాధిత గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు ఎవరెవరి దగ్గరికి పోవాలంటే వాళ్ళ దగ్గరికి పోతాం. ఎక్కడెక్కడికి పోవాలన్నా మా కాంగ్రెస్, బీజేపీ అని ఏం లేదండి. ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిండు. మరి ఇవన్నీ ఆయన ఆ పార్టీ నాయకుడిగా ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతాం. అదే ఇదే సమయంలో బీజేపీ ఏదైతే కేంద్రంలో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఇచ్చిందో పర్మిషన్, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయా మేము అడగడానికి? ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రభుత్వం మేము ఇండస్ట్రీ పెట్టుకుంటామని అంటే పర్మిషన్ కోసం మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదో తెలియదు. కానీ ఇవ్వాల్సిన భూమి ఇవ్వాల్సిన వాళ్ళు అబ్జెక్షన్ పెడితే దాన్ని ఎందుకండి పరిగణలోకి తీసుకోరు? అసలు భూమియే లేకుండా నువ్వు ఎక్కడో ఉన్న కాడ పెట్టకుండా ఆల్రెడీ హైదరాబాద్ లో భూములు రావడం అంటేనే చాలా గగనం. హైదరాబాద్ లో మీకు ఇన్ని వేల ఎకరాల భూములు కొని పక్కన పెట్టి దానికి ఒక ప్రత్యేకమైన ఇది చేసిన తర్వాత పచ్చగున్న పొలాల్లో, పచ్చగున్న తండాలలో పోయి ఎందుకు ఈ ఫార్మా కంపెనీలు రావాలి?
ఇప్పటికే పొల్యూషన్ మొత్తం కాలుష్యంతో దేశమంతా అట్టుడిగిపోతుంటే పచ్చగుండే మా గిరిజన తండాలు మీకెందుకు మరి కనిపిస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు 19,000 ఎకర్స్ ఏదైతే ఫార్మాసిటీ కంపెనీ చేశారో అక్కడ సంబంధించిన భూమిని ఏదైతే అక్వైర్ చేశారో ఈ ఒక క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఆ భూమికి సంబంధించింది మరి దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దాని మీద ఎలాంటి మీ వర్షన్ ఏంటి మ్యామ్? ఏమన్నారు? సారీ, నేను 19,000 ఎకర్స్ వాట్ యు హ్యావ్ అక్వైర్డ్ బిఫోర్ అంటే 19,000 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఫార్మాసిటీ మన ముచ్చర్ల గ్రామ పరిధిలో తీసుకున్నారో దానికి సంబంధించిన ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి మ్యామ్? మేము అక్కడే మళ్ళీ ఫార్మాసిటీ రావాలి, దానికి ఎవరైతే ఫార్మా కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళందరికీ అక్కడే ల్యాండ్ అలాట్ చేయాలనేది మా పార్టీ స్టాండ్. అందుకోసమే కట్టుబడి ఉన్నాం, అందుకోసమే కొనిచ్చాం. కానీ దాన్ని ఏదో అప్పుడే అమ్ముకోవాలి, దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి వెన్నెతో పెట్టిన విద్య మరి ఇట్లాంటి వ్యాపారాలు చేయటం, ఇలా భూములు కబ్జా చేయటం, లేకపోతే ఇలాంటి పనులు చేయడంలో ఆయన దిట్ట. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నంత అమ్ముకుంటాం, ఊళ్ళ మీద పడి మరి తీసుకుంటాము అని అంటే మేము ఒప్పుకునేది లేదు. మేము గిరిజనుల డిమాండ్ వాళ్ళ గొంతుపై మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ సత్యవతి రాథోడ్కో ఇంకెవరికో ఇక్కడ జరిగే ఒకే ఒక క్వశ్చన్ మీతో అడగదలుచుకున్నాను. ఇప్పుడైతే బీజేపీ ఇంతకు ముందు ఒకసారి ఆమె అంగీకారం తెలుపుతూనే ఈ రోజు ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకం బాగా ఏర్పడ్డదో ఆ నేపథ్యంలో బీజేపీ కూడా అక్కడ స్టాండ్ తీసుకున్నది. ఈ ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు సంబంధంలో ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి సర్కార్ బలవంతానైనా లేకుంటే ఇంకో ఏదైనా తీసుకొని అక్కడ గనక ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే మీ పార్టీ స్టాండ్ ఏముంటది? మేము అక్కడ తప్పకుండా అడ్డుకుంటామండి. మీరు రైతులు ఒక గిరిజనులకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటది, రాజ్యాంగం కల్పించింది. మా గిరిజనులకు ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. వాళ్ళు ఒప్పుకోండి, వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వండి, ఎవరి దగ్గర వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. బీజేపీ ద్వంద్వ వైఖరిని కూడా మేము ఎండగడతాం. మేము నిన్న అక్కడ గిరిజనులందరూ అక్కడికి వస్తే వాళ్ళు పోయి ఏదో ఇన్నాళ్లకు మూసిని వదిలేసి వాళ్ళు ఇప్పుడు మూసి నిద్ర గుర్తొచ్చింది. మేమందరం ఇక్కడ బాధితులు ఢిల్లీలో ఉంటే వాళ్ళకు లగచర్ల గుర్తొచ్చింది. వాళ్ళ డ్రామాలు ఎవరికి తెలియదు. మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. అది రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే మనకు మాట్లాడడానికి పావని గౌడ్ గారు కూడా మనతోటి ఉన్నారు. పావని గౌడ్ గారు